రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి జగన్మోహన్ రెడ్డి గుళ్ళు గోపురాలు తిరిగి నిరాహార దీక్షలు చేస్తానంటే ప్రజలు ఒప్పుకోరని మంత్రి సవిత వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మీడియాతో మాట్లాడారు. 11 మంది ఎమ్మెల్యేలు ఉంటారో లేదో అని వైసీపీ పార్టీ నాయకులకు భయం వేసి మాట్లాడుతున్నారని అన్నారు. 5 ఏళ్లలో రాష్ట్రాన్ని దేవాలయాలను జగన్మోహన్ రెడ్డి భ్రష్టు పట్టించారని తెలిపారు. సిట్ స్టాండ్ ఎవరు చేస్తున్నారో ప్రజలకు తెలుసునని, రోజాకి కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. మాకెలాంటి కక్ష సాధింపు చర్యలు లేవని, పురంధేశ్వరి తన బాధ్యత తను చేస్తుందని అన్నారు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో ఎవరి పని వారు చేసుకుంటున్నారని, మంత్రుల మధ్య ఎలాంటి విభేదాలు లేవని అన్నారు. పదవుల కోసం మేము పోట్లాటలు పెట్టుకోవట్లేదని తెలియజేశారు. వెంకటేశ్వర స్వామి ప్రసాదం అంటే కళ్ళు కత్తుకుంటాం. అలాంటి ప్రసాదాన్ని కూడా ఏ విధంగా రాష్ట్రాన్ని ఎలాగో భ్రష్టు పట్టించారు, మళ్ళీ ఈరోజు ప్రసాదాన్ని కూడా పట్టించారు. సిట్టు స్టాండ్ ఎవరికి అందరికీ తెలిసిన విషయమే. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. రోజా గారి కౌంటర్లు ఇవ్వాల్సిన అవసరం నాకైతే లేదు. ఒకవైపు నుంచి కూడా కూటమి ప్రభుత్వం ఉన్నారు, భావకాలంలో ఆనందం చూడటానికే కేవలం వ్యాఖ్యలు చేస్తున్నారు అని చెప్పేసి ఆమె బాధ్యత ఆమె నిర్వహిస్తుందండి. ప్రభుత్వం కానీ మాకెక్కడ ఖర్చు సాధింపు చర్యలు లేవు. ప్రజలు తన బాధ్యత, ప్రభుత్వం తన బాధ్యత తను చేస్తాం. మీ రాయలసీమ వాసి సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షులు మార్పులు కూడా చేస్తున్నారు, ఉద్యమం పోరాటం చేస్తూ ఉంటున్నారు ప్రభుత్వం మీద. 5 ఏళ్ళు ఏం చేశాడండి? 5 ఏళ్ళు ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఈ రోజు యుద్ధం చేసి ఈ రోజు గుళ్ళు గోపురాలు తిరిగితే ఏమొచ్చింది? చేసే భ్రష్టు అంతా పట్టించాడు. రాష్ట్రానికి, దేవాలయాలకి, రాష్ట్రానికి భ్రష్టు పట్టించాడు. ఇప్పుడు ఆయన పోయి గుళ్ళు గోపురాలు నిరాహార దీక్షలు చేస్తానంటే ప్రజలు ఒప్పుకున్నారా? ప్రజలు ఆల్రెడీ బుద్ధి చెప్పారు కదా, ఇంకేంటుంది దానికి? ఒకవైపు నుంచి చూసుకున్నట్టు మాత్రం దాదాపు మంత్రివర్గంలో కూడా కొంతమంది క్యాబినెట్లో కూడా సరైన ప్రాధాన్యత దొరకలేదు. మేము అందరూ హ్యాపీగా ఉన్నాం, అందరి పనులు అందరూ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు మాకు దశాదేశాన్ని నిర్దేశిస్తున్నారు. అందరు మంత్రులు అందరి శాఖల్లో ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలనే ఆలోచనలోనే ఉన్నాం. మాకు ఎలాంటి విభేదాలు లేవు, మేము లక్షణంగా ఉన్నాం. నో ప్రాబ్లం. ఆ 11 మంది ఉంటారో లేదో అని భయం పట్టుకుని ఆ వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. వైపు నుంచి నామినేటెడ్ పదవుల్లో కేవలం బీజేపీకి అన్యాయం జరుగుతుంది, కేంద్రంలో మేము అధికారంలో ఉన్నాం అంటే వాళ్ళకి దాదాపు ఒకటే ఇచ్చారు. మీరేమన్నా 16 తీసుకున్నారు, 3 ఏమన్నా జంప్. సరే, అవన్నీ ఎక్కడా లేవు. ఎన్డీఏ కూటమిలో ప్రభుత్వం, ఎన్డీఏలో రాష్ట్రానికి ఏం చేయాలని ఆలోచిస్తున్నారు తప్ప పదవుల కోసం ఎవరు మేము పోట్లాటలు పెట్టుకోవడం లేదు.